భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. పాకిస్తాన్ నుంచి ఇండియాకి చాలామంది మెడికల్ ఇష్యూస్ వస్తే వస్తుంటారండి. పెద్ద పెద్ద ఆపరేషన్ చేయాలంటే ఇండియాకి వచ్చి ఆపరేట్ చేసుకుంటూ వస్తుంటారు. ఒక పిల్ల పాపం మిడిల్ క్లాస్ అమ్మాయి అంతకుముందు చిన్నప్పుడు హార్ట్ సర్జరీ చేయించుకున్నాక రికవరీ అయింది. అక్కడ వెళ్ళింది బ్యాక్ టు పాకిస్తాన్ ఉంటుండగా ఆవిడ ఇప్పుడు కొంచెం యుక్త వయసు రాగానే మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ తిరిగేస్తే ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారు. ఆవిడ మళ్ళీ మెడ్రాస్ వచ్చింది, చెన్నై వచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి డబ్బులు లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ 35 లక్షల దాకా సాయం చేస్తే లక్కీగా ఆవిడకి ఒక డోనర్ కూడా దొరికాడు. డోనర్ గుండెకాయ ఇచ్చేంత డోనర్ ఉంటాడండి. గుండెని ఇచ్చేంత ఉదార స్వభావం మన హిందువులకి ఉంటుందండి. అతను పాపం అంటే బ్రెయిన్ డెడ్ స్టేట్లో ఉన్న అతనికి ఆయన తాలూకు గుండెని తీసి ఈవిడికిచ్చాడు. ఈవిడికిస్తే మంచిగా ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా. చాలా చాలా థ్యాంక్స్ చెప్పింది ఆవిడ. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంత కృతజ్ఞులు ఉంటారా, ఇంత దుర్మార్గులు ఉంటారా, వాళ్ళు మనుషులేనా? ముస్లిమ్స్ ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్ అని నాకు అడుగుతుంది. ఇంత కృతజ్ఞత, ఇంత దారుణ. ఒక క్లర్క్ ఏమన్నాడంటే, ఐషా, ఈ అమ్మాయి పేరు ఐషా అనే అమ్మాయి చాలా త్యాగమూర్తి, ఎంత ఉదార స్వభావం ఆవిడది. ఆవిడ ఒక ఇన్ఫిడల్ అన్వర్ది హిందూ మనిషి తాలూకు గుండెకాయని స్వీకరించి ఎంత ఉపకారం చేసింది వాడికి. ఆ ఇన్ఫిడల్ అన్వర్ది హిందూకి వాడు మాట్లాడి ఇన్ఫిడల్ అన్వర్ది హిందూ తాలూకు గుండెకాయని తీసుకుని దాన్ని మళ్ళీ సరిచేసిందంట ఆవిడ. మళ్ళీ ఇస్లామిక్ హార్ట్ కింద మార్చి దాన్ని సరిచేయడం వల్ల ఆవిడ చేసిన ఉపకారం హిందువులకి ఎంతో ఉంది. మీకు అర్థమైందండి? అలాంటి వెర్రివేధాలండి వీడు. కృతజ్ఞతకి పీక్స్ అండి. కృతజ్ఞత అంటే సాయిబులు పేరే చెప్పుకోవాలి. వాళ్ళు ఎంత ఎదో పని చేసినా వాళ్ళు క్షమాపణ చెప్పరు. ఇప్పుడు చిన్న పిల్లలు 70 మందిని నరికేశారు వాళ్ళు. టాడ్లర్స్ అంటే 3 ఏళ్ల లోపు పిల్లల్ని 70 మందిని తలలు తీశారండి. ఎక్కడ? October 7th, 2023 ఇన్ ఇజ్రాయిల్. దానికి ఒక్క నా కొడుకు పైకి వచ్చి, బాబు మా వాళ్ళు తప్పు చేశారు, అది అలా చేయకూడదు, ఏ మతంలోనూ ఇలాంటి లేదు, మా మతంలోనే ఉంది ఇలాంటి ఎదో పనులు చేయమని అని ఎవడైనా వచ్చాడా? పైకి రాలేదే. ఆశ్చర్యకరం. సిగ్గుపడరండి వాళ్ళు. సిగ్గు లేదు వాళ్ళకి. వాళ్ళు చేసేవన్నీ ఏదో పనులు అయినా వాళ్ళు సిగ్గు లేదు. వాళ్ళే గొప్పవాడు అనుకుంటారు. ఇంతకంటే సిగ్గు చేటైన పని ఉందంటే 5 లక్షలు దొబ్బావు. హార్ట్ ఎవడదో పాపం అమాయకుడు హార్ట్ ఇచ్చాడు. ఎవడు ఇవ్వగలండి హార్ట్? గుండెకాయ ఇవ్వగలడు. ఆ సాయిబు నుంచి ఒక్క వెంట్రుక మొక్క ఇవ్వరండి చచ్చిపోయిన తర్వాత. ఎందుకంటే మా మతంలో అది ఒప్పుకోదండి అంటాడు వాడు. అలా అన్ని అవయవాలు పట్టుకుని వెళ్తాట స్వర్గానికి. అక్కడ 72 మంది ఓర్లు అనుభవిస్తాట పిచ్చి లంచి కొడుకులు. వీడు పట్టుకెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోద్దండి. ఈ పురుగులు పట్టి చేస్తారు అక్కడ లోపల. చచ్చిపోయిన తర్వాత పురుగులు తింటాయండి, మట్టి అయిపోతారు. అది తెలియదాడికి 2 అడుగులకి. వాడు అన్ని అవయవాలు కరెక్ట్గా పెట్టుకుని స్వర్గానికి వెళ్తే వాడికి 72 మంది కన్నీళ్ళు దొరుకుతారట. ఏం చేస్తాడో తెలియదు. అదండి ఇంత విచిత్రమైన పనికిరాని మూర్ఖపు మతం ఎక్కడుంటుందో, ఎలా వచ్చిందో, ఎప్పుడు పోద్దో, ఇవాళ రేపు పోద్దు. ఇట్ హ్యాస్ టు గో. ఎందుకంటే ఇంత మూర్ఖత్వం ఎవడు టాలరేట్ చేయడు. ఏ మాత్రం తిరుగుతాడు. ఇంత ఒక గ్రామం తిరుగుతాడు ఉన్నా కూడా మనిషిలా బతుకుతుంది వస్తాడు. అంతేగాని ఇలాంటి రాక్షసులాగా పరమ మూర్ఖుల్లాగాను బతకడం వేస్ట్ అండి. దే డోంట్ డిజర్వ్ టు లివ్ నా ఉద్దేశంలో. వాళ్ళని ఇజ్రాయెల్ వాళ్ళకి కరెక్ట్ ముందు హమాస్ వాళ్ళని సిస్టమేటిక్గా చెప్పేస్తున్నాడు. అది కరెక్ట్. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు తప్పుపడుతున్నారు. మరి వాళ్ళు చేసిందని రిటాలియేషన్ కదా ఇది. ఇప్పుడు నువ్వు రాక్షస ప్రవృత్తి చేసి మా పిల్లల్ని చంపితే నేనెందుకు ఊరుకుంటాను? నేను ఊరుకున్నానంటే నేను వెరివాడిను. ఊరుకునే ప్రసక్తి లేదు ఇజ్రాయెల్ వాడికి.
వాళ్ళు ఆ పాపం మంచి పార్టీలో హ్యాపీగా డాన్సులు పాటలు ఆడుకుంటూ ఉంటున్న ఆ పిల్లల్ని, ఆడపిల్లల్ని, నిరాయుధుల్ని చంపేశారు నిర్దాక్షిణ్యంగా. అలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష ఇవ్వాలండి? అలాంటి వాళ్ళకి అసలు దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ముందు లైన్లో పెట్టి వేశారు. వాళ్ళని ఎవడైతే ఈ హమాస్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా యుఎస్లో, వాళ్ళందరినీ దే నీడ్ టు బి ట్రీటెడ్ యాజ్ టెర్రరిస్ట్. టెర్రరిస్టులు సపోర్ట్ చేసేవాడు టెర్రరిస్టే అన్నమాట ఖచ్చితంగా బిలీవ్ చేయాలి ప్రపంచం. నువ్వు వాళ్ళు చేసిన తప్పుని ముందు క్షమాపణ చెప్పు, అది చెప్పవు. అంతేగాని రిటాలియేషన్ గురించి మాట్లాడుతావు. వాడు ఇప్పటికీ 250 మంది హోస్టేజ్లు పెట్టుకుని నాటకాలు ఆడుతున్నాడు హమాస్ వాడు. దాని గురించి వాడు మాట్లాడే ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలండి ఈ విషయంలో. ఓకే, ఇదండి పాకిస్తాన్ వాడు చేసిన నిర్వాకం. పాకిస్తాన్ని క్లర్క్ అంటే ఎవడో మౌల్వాలు అంటారు కదా, వాడు గురువులే అలా ఇడిస్తే ప్రజలు ఎలా ఇడుస్తారండి? ఇంకా భావజాలం గురువు అన్నవాడు మంచి మాట్లాడాలి, మంచి కోరాలి. వాడికే కదా ప్రతి ఒక్కడికి. మన వాళ్ళు మన హిందువులు ఎలా ఉంటుంది? సర్వభూత హితులు సాధుచిత్తులు. బ్రాహ్మడు అంటే సర్వభూత హితుడు సాధుచిత్తుడు అంటే పంచభూతాలకి హితుడు చేస్తాడు. పంచభూతాలు అంటే తెలిసిందే మీకు, పృథ్వీ, వాయువు, ఆకాశం, జలం, అగ్గి, ఇవన్నీ పంచభూతాలు. త్వం భూమిత్వం జలం చ త్వమసి హుతవహత్వం జగద్వాయురూపాత్వం చాకాశం మనశ్చ. అమ్మవారి స్వరూపం. త్వం భూమి, నువ్వే భూమి అమ్మ. త్వం జలం, జలం. త్వం భూమిత్వం జలం చ త్వమసి హుతవహత్వం జగద్వాయురూపాత్వం ఆకాశం చ ఆకాశం చ ఆత్మాత్వం. అమ్మవారు అన్ని చోట్ల ఉందని చెప్తున్నాడు. మనం దేవుడు అలా చూస్తాం. మన దేవుడు ఓన్లీ హిందువులోనే ఉన్నాడు, క్రిస్టియన్స్లో లేడు. అంత మూర్ఖులం కావు మనం. దేవుడు ప్రతి చిన్న చీమ, దోమ, ఈగ, కుక్క, నక్క అన్నింటిలో దేవుడు ఉన్నాడండి. అందుకే మనం అన్నింటినీ పూజిస్తామండి. కాలభైరవుడు, కుక్కటి కాలభైరవుడికి స్థానం ఇచ్చాం. ఒక హనుమంతుడు కోతి కాదైన మహాత్ముడు. సో రూపంలో తేడా లేదండి, లోపల ఉన్న ఆత్మ ఇది కంప్లీట్, అది పరిపూర్ణమైనది. ఒక ఈగలో కూడా పరిపూర్ణంగా ఉంటాడు దేవుడు. ఈగలో తక్కువ, మనలో మనుషులు ఎక్కువ ఉంటాడండి మన హిందూ ధర్మం ప్రకారం. సో దీనికి దానికి కంపారిజన్ ఎక్కడండి? ఆలోచించండి. వాళ్ళ నేరో మైండెడ్నెస్, ఎంత విపరీతమైన నేరో మైండెడ్నెస్ ఎక్కడ చూడండి. దేవుడు అంటే అల్లా ఒకడే. దేవుడు మిగతా వాళ్ళందరినీ చంపేయమంటాడు. ఆ మిగతా వాళ్ళని చంపితే వీడు మనకు బహుమతి ఇస్తాడు. ఏంటండి దేవుడు? ఎక్కడైనా ఇంకొని చంపని అంటాడా? ఏ దేవుడైనా? తప్పు ఎక్కడదండి? ముల్లాకా ఇస్లాంలో తేడా ఉందండి. అల్లా కా ఇస్లాం కరెక్ట్, అల్లా కా ఇస్లాం కెన్ నెవర్ బి రాంగ్. కాకపోతే ముల్లాకా ఇస్లాంలో ప్రాబ్లం. మన తారిక్ ఫతే గ్రేట్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు పాపం, మహాత్ముడు. మే హీ రెస్ట్ ఇన్ పీస్. ఐ లైక్ దట్ గై. చాలా గొప్ప వ్యక్తి అండి. అతను బలి చెప్పాడు ఇస్లాం గురించి, అదే ముల్లాకా ఇస్లాం గురించి చాలా క్రిటికల్గా ఉంటాడు. సరే అండి, ఇది పాకిస్తాన్లో జరిగిన చాలా ఘోర కృత్యమని చెప్పుకోవాలి. మన దగ్గర 35 లక్షలు తీసుకుని డొనేషన్ కింద మన హిందూ తాలూకు హార్ట్ పుడుచుకుని వెళ్ళిపోయి అక్కడ పాపం ఆ అమ్మాయి అని ఉండకపోవచ్చు, పాపం ఆ అమ్మాయి గరిటగా ఉండొచ్చు. కానీ ఈ మూర్ఖపు క్లర్క్ అంట ముల్లా చెప్పిన మాటలు ఇలా ఉన్నాడు. అన్వర్ది ఇన్ఫెడిల్ హిందూ హార్ట్ పెట్టుకుని ఎలా బతుకుతున్నావు తల్లి అని ఆవిడికి చాలా పొడిగాడు. నువ్వు ఇలా అంత పనికిరాని హార్ట్ లోపల పెట్టుకుని దాన్ని బాగు చేసావు కనుక నువ్వు ఇంకా గ్రేట్ అన్నాడు. ఈ కాన్సెప్ట్ బాగుంది కదా. సో మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, ముస్లిమ్స్ యొక్క భావజాలం ఇలాగుంటుంది. అందరూ కాదు, దాంట్లో కొంతమంది. మన ఇండియాలో చాలామంది ఉన్నారండి మంచివాడు, మహాత్ములు ఉన్నారండి. అబ్దుల్ కలాం ఎంత గ్రేట్ మ్యాన్ అండి. ఎంత గ్రేట్ మ్యాన్ అని పేరు చెప్పుకుంటేనే
ఆ రోజు ఎంత మంచి జరుగుతుంది అనుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు. అది సార్. మీకు పాక్లో ఇలాంటి పనికిరాని ముల్లాలు కూడా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్.